లెక్చర్‌లో మనం పొజిషన్స్ గురించి నేర్చుకుందాం. సీఎస్ఎస్‌లో మనం ఆల్రెడీ పొజిషన్స్ గురించి తెలుసుకున్నాం కదా! మనకి 5 టైప్స్ ఉంటాయి పొజిషన్స్‌లో. పొజిషన్ స్టాటిక్, పొజిషన్ రిలేటివ్, పొజిషన్ అబ్సల్యూట్, పొజిషన్ ఫిక్స్డ్, అలానే పొజిషన్ స్టిక్కీ. సో, బూట్‌స్ట్రాప్‌లో కూడా ఈ యొక్క పొజిషన్స్‌ని మనం యూజ్ చేసుకుంటాం. కాకపోతే ఆ పొజిషన్స్‌ని ఒక ప్రీ డిఫైన్డ్ క్లాసెస్‌తో యాక్సెస్ చేసుకుంటాం. సో, ఈ పొజిషన్ అనేది మనకి ఏ ప్లేస్‌లో మనకి పెట్టుకోవాలి అని చెప్పి, ఇప్పుడు మనం ఒక ఎలిమెంట్‌కి ఒక పొజిషన్ ఇచ్చామంటే, అది ఏ ప్లేస్‌లో మనకి కావాలి అనుకుంటే, వాటికి మనం కొన్ని ప్రాపర్టీస్ ఇస్తాం. అవి ఏంటి అంటే టాప్, స్టార్ట్, బాటమ్ అలానే ఎండ్. టాప్ వచ్చేసి టాప్ పొజిషన్‌కి, స్టార్ట్ వచ్చేసి లెఫ్ట్ పొజిషన్‌కి, బాటమ్ వచ్చేసి బాటమ్ పొజిషన్‌కి, ఎండ్ వచ్చేసి రైట్ పొజిషన్‌కి. సో, ఈ పొజిషన్ అన్నిట్లికి కూడా కొన్ని ప్రాపర్టీస్, వాల్యూస్ ఉంటాయి. అవి ఏంటి అంటే 0, 50 అలానే 100. ఇప్పుడు మనం ఈ బూట్‌స్ట్రాప్ పొజిషన్స్‌ని ఎలా యూజ్ చేస్తామో చూద్దాం. ఫస్ట్ నేను నా హెచ్‌టీఎంఎల్ ఫైల్‌ని క్రియేట్ చేసుకున్నాను. అలానే ఆ ఫైల్‌కి నేను కొన్ని సీడీఎన్ లింక్స్‌ని పేస్ట్ చేసుకున్నాను. ఇప్పుడు నేను ఒక డివిజన్ ట్యాగ్ తీసుకుంటున్నాను. ఆ డివిజన్‌కి చైల్డ్ డివిజన్ పెడుతున్నాను. నేను నా చైల్డ్ డివిజన్‌కి పొజిషన్ స్టాటిక్ క్లాస్‌ని అప్లై చేస్తున్నాను. అలానే బ్యాక్‌గ్రౌండ్‌ని అప్లై చేస్తున్నాను. నేను చైల్డ్ డివిజన్‌కి కంటెంట్‌ని ఇస్తున్నాను పొజిషన్ అని చెప్పి. bg-primary అనేది కలర్ యుటిలిటీ క్లాస్. సో, ఈ క్లాస్‌ని మనం అప్లై చేయటం వల్ల నాకు చైల్డ్ డివిజన్‌కి బ్యాక్‌గ్రౌండ్ మొత్తం బ్లూ కలర్‌లో వస్తుంది. ఇప్పుడు నేను పేరెంట్ డివిజన్‌లో కొన్ని పారాగ్రాఫ్స్‌ని ప్లేస్ చేసుకుంటున్నాను. ఇక్కడ నేను లోరెం డిఫాల్ట్ పారాగ్రాఫ్‌ని తీసుకున్నాను. దాన్ని నేను కాపీ చేసుకొని పేస్ట్ చేసుకుంటున్నాను ఎక్కువ కంటెంట్ రావడానికి. ఇప్పుడు మనం అవుట్‌పుట్‌ని చెక్ చేద్దాం. సో, చూసారు కదా! ఇది పొజిషన్ స్టాటిక్. ఎప్పుడైతే నేను పొజిషన్ స్టాటిక్ అని చెప్పి నా చైల్డ్ ఎలిమెంట్‌కి క్లాస్‌ని అసైన్ చేశానో, డిఫాల్ట్‌గా నాకు ఆ పొజిషన్ స్టార్ట్ 0, టాప్ 0లోకి వచ్చింది కదా! ఇప్పుడు నేను కంటెంట్ మూవ్ చేస్తున్నప్పుడు నా పొజిషన్ కూడా మూవ్ అయింది. కదా! సో, ఇలా కాకుండా కంటెంట్ మూవ్ అవ్వాలి, కానీ నా పొజిషన్ మూవ్ అవ్వకూడదు అన్నప్పుడు పొజిషన్ ఫిక్స్డ్ గానీ, పొజిషన్ స్టిక్కీ గానీ యూజ్ చేస్తాను. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ నేను స్టాటిక్ ప్లేస్‌లో ఫిక్స్డ్ యూజ్ చేస్తున్నాను. ఇప్పుడు మనం అవుట్‌పుట్‌ని అబ్జర్వ్ చేద్దాం. చూసారు కదా! ఇక్కడ నేను ఏ పొజిషన్‌ని యూజ్ చేశాను? ఫిక్స్డ్ పొజిషన్‌ని. అక్కడ నేను ప్రాపర్టీ గానీ, వాల్యూస్ గానీ ఏమి ఇవ్వలేదు. సో, నాకు డిఫాల్ట్‌గా టాప్ 0, స్టార్ట్ 0 అని చెప్పి వచ్చింది. ఇప్పుడు నేను కంటెంట్‌ని మూవ్ చేస్తుంటే, కంటెంట్ మూవ్ అవుతుంది కానీ, నా పొజిషన్ మాత్రం ఆ వాల్యూ ప్లేస్‌లోనే ఉంది కదా! సో, ఇప్పుడు నేను ఈ పొజిషన్‌ని రైట్ సైడ్‌కి తెస్తాను చూడండి. నా పొజిషన్ అనేది రైట్ సైడ్‌లోకి రావటానికి నేను టాప్ 0, ఎండ్ 0 అని చెప్పి కొన్ని ప్రాపర్టీ వాల్యూస్‌ని ఇచ్చాను. అప్పుడు మనం అవుట్‌పుట్‌ని అబ్జర్వ్ చేద్దాం. చూసారా? ఇప్పుడు నా పొజిషన్ అనేది రైట్ సైడ్‌లోకొచ్చింది. కంటెంట్ మూవ్ అవుతుంది. కానీ నా పొజిషన్ మాత్రం అక్కడే ఉంది. ఎందుకంటే నేను వాల్యూస్‌ని అసైన్ చేశాను. ఏమని? టాప్ 0, ఎండ్ 0 అని చెప్పి. ఇప్పుడు నేను స్టిక్కీ పొజిషన్‌ని యూజ్ చేస్తున్నాను. సో, ఈ స్టిక్కీ పొజిషన్‌ని క్లియర్‌గా అర్థం చేసుకోవటానికి ఫస్ట్ మనం నా చైల్డ్ డివిజన్‌ని పారాగ్రాఫ్స్ మధ్యలో ప్లేస్ చేస్తున్నాను. ఇప్పుడు అవుట్‌పుట్‌ని చెక్ చేద్దాం. చూసారు కదా! నేను పారాగ్రాఫ్ మధ్యలోనే నా పొజిషన్‌ని ఇచ్చాను. మనకక్కడ అవుట్‌పుట్‌లో ఫస్ట్ టైమ్ మనకు కనిపిస్తుంది. మనం ఎక్కడిచ్చామో పొజిషన్ అక్కడే కనిపిస్తుంది. కానీ నేను కంటెంట్‌ని మూవ్ చేస్తున్నప్పుడు అబ్జర్వ్ చేయండి. చూసారా? ఒక్కసారి నేనిచ్చిన వాల్యూస్‌కి అంటే టాప్ 0, ఎండ్ 0కి రీచ్ అవ్వగానే నాకక్కడ స్టిక్ అయ్యి చూపిస్తుంది ఆ పొజిషన్. మళ్ళీ అబ్జర్వ్ చేయండి. నా పొజిషన్ ఇక్కడుంది. పారాగ్రాఫ్ మధ్యలో ఇచ్చాను నా పొజిషన్‌ని. ఆ పొజిషన్ మూవ్ అవుతున్నప్పుడు టాప్ 0, ఎండ్ 0 రాగానే అక్కడ స్టిక్ అయిపోయి మనకి కంటెంట్ ఒక్కటే మూవ్ అవుతుంది. పొజిషన్ మూవ్ అవ్వట్లేదు. సో, అలానే ఇక్కడ చూడండి ఫిక్స్డ్ ఇస్తున్నాను. నేను ఫిక్స్డ్ పొజిషన్‌ని ఎక్కడిచ్చాను? పారాగ్రాఫ్ మధ్యలోనే కదా ఇచ్చాను. కానీ మనకి ఎక్కడ చూపిస్తుంది? ఫస్ట్ నుంచే రైట్ సైడ్‌లో చూపిస్తుంది. ఎందుకంటే ఫిక్స్డ్ పొజిషన్ అనేది మనం పారాగ్రాఫ్‌లో ఎక్కడిచ్చామన్న దానికంటే, ఆ పొజిషన్‌కి మనం ఏ ప్రాపర్టీ వాల్యూస్ ఇచ్చామన్నది ఇంపార్టెన్స్ తీసుకుంటుంది. అలానే ఇప్పుడు మనం
పొజిషన్ రిలేటివ్ అలానే పొజిషన్ అబ్సల్యూట్ చూద్దాం. మనం పొజిషన్ అబ్సల్యూట్ ని యూజ్ చేసేటప్పుడు ఖచ్చితంగా పేరెంట్ ఎలిమెంట్ కి పొజిషన్ రిలేటివ్ అని చెప్పి యూజ్ చేయాలి. అలానే నా చైల్డ్ డివిజన్ కి కొన్ని వాల్యూస్ ని అసైన్ చేసుకుంటున్నాను. టాప్ 50 స్టార్ట్ 50 అని చెప్పి ఇప్పుడు మనం అవుట్పుట్ ని అబ్జర్వ్ చేద్దాం. సో అవుట్పుట్ మనకి క్లియర్ గా రావడానికి నేను కొన్ని పారాగ్రాఫ్స్ తీసి చూపిస్తాను. ఇప్పుడు మనం అవుట్పుట్ ని అబ్జర్వ్ చేద్దాం. చూసారు కదా, ఎప్పుడైతే నేను టాప్ 50 స్టార్ట్ 50 అని చెప్పిన అబ్సల్యూట్ పొజిషన్ కి పెట్టుకున్నానో టాప్ నుంచి 50 అలానే స్టార్ట్ నుంచి 50 పొజిషన్ కి వచ్చింది. కానీ ఇది ఎగ్జాక్ట్ గా మిడిల్ కాదు. సో మనకి ఎగ్జాక్ట్ గా పొజిషన్ అనేది మిడిల్ లోనికి రావడానికి మనం ట్రాన్స్లేట్ హైఫన్ మిడిల్ అనే ప్రీ డిఫైన్ క్లాస్ ని యూజ్ చేస్తాం. ఎందుకంటే ఈ పొజిషన్ అనేది టాప్ స్టార్ట్ ని మాత్రమే మెజర్మెంట్ చేసుకొని చూసింది అండ్ అలానే బాటమ్ ని మెజర్మెంట్ చేసుకోవటం. సో ఇప్పుడు నేను ఇక్కడ ట్రాన్స్లేట్ మిడిల్ అని చెప్పి యూజ్ చేస్తున్నాను. మనం సిఎస్ఎస్ లో ట్రాన్స్ఫార్మ్ ట్రాన్స్లేట్ 50 అని చెప్పి యూజ్ చేస్తాం కదా, అలా ఇక్కడ మనం ట్రాన్స్లేట్ హైఫన్ మిడిల్ అని చెప్పి యూజ్ చేయాలి. చూసారు కదా, ఇప్పుడు నాకు ఎగ్జాక్ట్ గా మిడిల్ లోకి వచ్చింది. ఇది ట్రాన్స్లేట్ మిడిల్ ముందు, ఇది ఎప్పుడైతే నేను ట్రాన్స్లేట్ మిడిల్ యూజ్ చేశాను చూసారా, ఎగ్జాక్ట్ గా నాకు మిడిల్ లోకి వచ్చింది. ఇప్పుడు నాకు ఓన్లీ ఎక్స్ యాక్సిస్ మాత్రమే నువ్వు మిడిల్ లోకి తే అని చెప్పడానికి మనం ఏమని రాస్తాం, ట్రాన్స్లేట్ హైఫన్ మిడిల్ హైఫన్ ఎక్స్ యాక్సిస్. ఇప్పుడు అవుట్పుట్ ని చెక్ చేద్దాం. సో ఇది ఎక్స్ యాక్సిస్ మిడిల్ అన్నమాట ఈ పొజిషన్ అనేది. ఇప్పుడు మనకి వై యాక్సిస్ మాత్రమే కావాలనుకుంటే ట్రాన్స్లేట్ మిడిల్ హైఫన్ వై. సో ఇది నాకు వై యాక్సిస్ లో మిడిల్ పొజిషన్. ఇలా మనం పొజిషన్స్ ని బూట్ స్ట్రాప్ లో యూజ్ చేస్తాం.